హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేసి ఫుల్ డీటెయిల్ వీడియో చూపిస్తానమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే నాకు అసలు వీడియో ఎడిటింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉంది. అసలు ఏం తెలియదు అనమాట. యూట్యూబ్లోనే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేసి అన్నీ, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చూసి నేను నేర్చుకున్నాను అనమాట. సో వీడియో అంతట్లో కూడా మనము వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వీడియో మీద మనం టెక్స్ట్ ఎలాగా రాయాలి అనేసి ఫుల్ డీటెయిల్గా చెప్తానమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే, మన ఛానల్ 1K దగ్గరలో ఉంది. సో మీరందరూ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే యాప్స్ ఏంటి అంటే ఇన్షాట్, క్యాప్కట్, విఎన్. ఈ మూడు అయితే నేను బాగా ప్రిఫర్ చేస్తాను. కొంతమంది కైన్ మాస్టర్ వాడుతూ ఉంటారు, బట్ వాడచ్చు, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. ఇంకా ఈ మూడిటి కంటే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యూస్ చేయను. ఎందుకు అంటే ఆ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ వీడియో, మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియో మీద మనకి కైన్ మాస్టర్ అనేసి లోగో పడుతుంది అనమాట. సో నేనైతే అంతగా ప్రిఫర్ చేయను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇన్షాట్, క్యాప్కట్, విఎన్ యాప్ అయితే సరిపోతుంది. మేబీ మీరు మనీ కట్టుకొని ఇంకా క్లారిటీగా మీరు చేసుకోగలుగుతారు అనుకుంటే కైన్ మాస్టర్ యూస్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ మూడు అయితే రికమెండ్ చేస్తాను. అయితే ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము, ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి అనేసి. ఇన్షాట్ అనే అప్లికేషను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీడియో, ఫోటో అనేసి వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మనకి న్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మన మొబైల్లో ఎన్ని వీడియోస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఏ వీడియో అయితే కావాలో అవన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము వీడియో మీద క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. మనకి ఎన్ని వీడియోస్ అయితే కావాలో అన్ని వీడియోస్ని ఇలాగా క్లిక్ చేసుకొని కింద టిక్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి అనమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. మనకి యూట్యూబ్ లాంగ్ వీడియోకి అయితే ఒక రేషియో, షార్ట్కి అయితే ఒక రేషియో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి అయితే ఒక రేషియో ఉంటుందన్నమాట. కింద చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. నేనైతే లాంగ్ వీడియో పెడతాను కాబట్టి నాకు లాంగ్ వీడియో యూట్యూబ్ అనే లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో మీద ఆ రేషియో అనేది క్లిక్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి లాంగ్ వీడియోకి సరిపడ్డ రేషియో అనేది మనం క్లిక్ చేసుకున్నట్లుంటామన్నమాట. చాలా రేషియోస్ ఉన్నాయి మనకి. మెయిన్గా యూట్యూబ్ రీలు, యూట్యూబ్ షార్ట్, మెయిన్ లాంగ్ వీడియో రేషియో అంతవరకు మనం మెయిన్ యూజ్ చేస్తాం కాబట్టి నేను యూట్యూబ్ లాంగ్ వీడియోకి నేను ఆ రేషియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి 2 రైట్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనము ఎన్ని వీడియోస్ అయితే యాడ్ చేసుకుంటామో అన్ని వీడియోస్కి ఆ రేషియో అనేది యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి అంటే స్టార్ మార్క్లో కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత చాలా ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఆ వీడియోకి ఏ ఫిల్టర్ అయితే సూట్ అవుతుందో ఆ ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఏ ఫిల్టర్ యాడ్ చేయట్లేదు, మీకు చూపించడం కోసము ఫిల్టర్స్ అన్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఇన్షాట్ ప్రోలో అయితే కొన్ని ఉన్నాయి, అండ్ మనం డైరెక్ట్గా ఫ్రీగా ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. ఇలా కనిపిస్తుండేటివి ఇన్షాట్ ప్రో అనమాట. మనం మనీ కట్టుకొని వాడుకోవాలి, బట్ కొన్ని ఫ్రీగా ఇచ్చారు మనకి, అవి యూస్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఏవి ఉపయోగించట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఆడియో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే పైన రికార్డ్ అని థర్డ్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో రెడ్ కలర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైమింగ్ పడుతుంది, అది అయిపోతే మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. మనము ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చుకొని మళ్ళీ ఆ రెడ్ కలర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. తర్వాత టిక్ మార్క్ని
ప్రెస్ చేస్తే మనకి రికార్డ్ అయినట్లే. నెక్స్ట్ ఈ రికార్డింగ్ని మనము వినొచ్చు, బాగుందా లేదా, లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ని ఏదైనా చూసుకోవచ్చా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనము ఏదైతే రికార్డ్ చేసామో ఆ రికార్డింగ్కి వాల్యూమ్ అనేది బాగా ఫుల్గా ఇవ్వాలి అనుకుంటే ఇది ఫుల్గా మనము పెట్టాలన్నమాట. మొత్తము నిండుగా పెట్టేసుకోవాలి. దాన్ని టిక్ మార్క్ చేసుకుంటే మనకి యాడ్ అయిపోతుంది. తరువాత మనము ఒరిజినల్ వాయిస్ కాకుండా ఏమైనా క్యాట్ వాయిస్, చిన్న చిన్న ఫన్నీ వాయిసెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలంటే ఇలాగ వాయిస్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మనకి నచ్చిన వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ మీద సెలెక్ట్ చేసుకొని టిక్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆ వాయిస్ అనేది యాడ్ అయిపోతుంది. నేనైతే ఒరిజినల్ వాయిసే ఇస్తున్నాను, నాకు ఒరిజినల్ వాయిసే కావాలి కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. డీ నాయిస్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూస్తున్నారు కదా, మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మనకి ఈ వీడియోకి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు దీంట్లో ఒక క్లిప్ అనేది నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా డిలీట్ చేసుకోవాలి అని అంటే, మనం ఏ క్లిప్ అయితే వద్దనుకుంటామో ఆ క్లిప్ మీద ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి వైట్ మార్జిన్ అనేది పడుతుందన్నమాట. చూడండి, ఇలా పడుతుంది. అప్పుడు డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి దీన్ని ఎలాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ని మనం తగ్గించాలి, మనం రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించాలి అంటే ఇలా వాల్యూమ్ మీద ప్రెస్ చేసుకొని వాల్యూమ్ 0లో పెట్టి అప్లై అవ్వాలని నొక్కితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, స్లో మోషన్లో పెట్టుకోవచ్చు. మనం ఎంత స్పీడ్ కావాలంటే అంత వరకు అడ్జస్ట్ చేసుకొని టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. రొటేట్ ఆప్షన్ ఉంది అండ్ కట్అవుట్ ఉంది. చాలా బాగా అనిపించింది. దీంట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈజీగా మనము ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రీజ్ ఆప్షన్ ఉంది, ఎరేజర్ ఆప్షన్ ఉంది, డూప్లికేట్ ఆప్షన్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లోనే క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, దీనికి టెక్స్ట్ ఎలా పెట్టాలి అనేసి చాలామంది డౌట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా టెక్స్ట్ ఆప్షను, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఏం కావాలో అది టైప్ చేసుకోవాలి. నేనైతే మెదక్ అని చూపిస్తున్నాను. ఇలాగా యాడ్ అయిపోయిన దాన్ని మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో మనము పెట్టుకోవచ్చు. దీన్ని కింద కావాలంటే కింద వైపున, పైన కావాలంటే పై వైపున, మిడిల్లో కావాలంటే మిడిల్లో అలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంకోటి టెక్స్ట్ని టైప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీనికి మనము కలర్ మార్చాలి అంటే పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కలర్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్లే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. కలర్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి అక్కడ యాడ్ అయిపోతుంది. నేనైతే ఎల్లో అండ్ బ్లాక్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా మన ఇమేజ్ కంటే మనం ఇచ్చే టెక్స్ట్ హైలైట్గా ఉండాలన్నమాట. ఇంకా మనకి ఆ టెక్స్ట్ అనేది ఏ మోషన్లో కావాలో ఆ మోషన్లో వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా మోషన్స్ ఉన్నాయి దీంట్లో. కొన్ని ప్రోలో ఉన్నాయి, కొన్ని ఫ్రీగా వచ్చారు మనకి. అండ్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేస్తే మనకి అన్నీ యాడ్ అయిపోతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాగా ఒకసారి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, కరెక్ట్గా ఎడిట్ చేసామా లేదా అని. తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పైన ఎక్స్పోర్ట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి